జూపిటర్ అంటే గురుగ్రహం చుట్టూ తిరిగే 5 పెద్ద మూన్స్ లో యూరోపా పైనే శాస్త్రవేత్తలు ఎందుకు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు? దాదాపు మన చంద్రుడి పరిమాణంలో ఉండే యూరోపా అంతర్గత సముద్రంలో భూమి మీద ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు ఉందా? ఆ నీటిలో ప్రాణి ఉందా? మన కరెన్సీలో లెక్కగడితే 45,000 కోట్ల రూపాయల ఖర్చుతో తయారైన ఈ రాకెట్ దాదాపు ఒక ఆఫ్రికన్ ఏనుగు బరువుతో సమానంగా అంటే 6,000 కిలోల బరువు ఉంటుంది. 100 అడుగుల వెడల్పు ఉండే సోలార్ ప్యానెళ్లతో కలిపి చూస్తే ఈ రాకెట్ ఒక బాస్కెట్ బాల్ కోర్టు సైజులో ఉంటుంది. ఈ యూరోపా క్లిప్పర్ రాకెట్ యూరోపాను చేరుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అసలు భూమి నుండి యూరోపాకు చేరుకోవడానికి ఈ రాకెట్ ఎన్ని కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి? ఈ యూరోపా క్లిప్పర్ ఏ పరిశోధనలు చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాసా ఇంతవరకు ప్రయోగించిన రాకెట్లు అన్నింటికంటే పెద్దది ఈ యూరోపా క్లిప్పర్. 19వ శతాబ్దంలో రవాణా కోసం వాడిన క్లిప్పర్ నౌకలను దృష్టిలో పెట్టుకుని ఈ రాకెట్ కు యూరోపా క్లిప్పర్ అని నామకరణం చేశారు. యూరోపా క్లిప్పర్ ను అక్టోబర్ 14న స్పేస్ లోకి విజయవంతంగా ప్రయోగించారు. యూరోపా మూన్ దాదాపు మన చంద్రుడి పరిమాణంలో ఉంటుంది. జూపిటర్ కు 6,71,000 కిలోమీటర్ల దూరంలో దాని చుట్టూ తిరుగుతుంది. అదే మన చంద్రుడిని తీసుకుంటే భూమికి 3,84,000 కిలోమీటర్ల దూరంలో తిరుగుతుంటాడు. యూరోపా ఉపరితలం మొత్తం గడ్డకట్టిన మంచుతో కప్పబడి ఉంటుంది. యూరోపా క్రస్ట్ 20 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. 20 కిలోమీటర్ల దిగువన ఉప్పు నీటి సముద్రం 60 నుండి 150 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. భూమి మీద అన్ని సముద్రాలలో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు ఈ యూరోపాలో ఉంటుంది. యూరోపా గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చూడండి. యూరోపా మీద జూపిటర్ తీవ్రమైన గ్రావిటీ, విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తూ ఉంటుంది. అందువల్ల యూరోపా మూన్ మొత్తం సంకోచ వ్యాకోచాలకు గురవుతుంది. ఇలా జరగడాన్ని టైడల్ ఫ్లెక్సింగ్ అని అంటారు. ఇలా జరిగినప్పుడు దాని ఉపరితలం మీద ఉన్న మంచులో పగుళ్లు ఏర్పడతాయి. ఈ ప్రక్రియలో భాగంగా దాని అంతర్గత సముద్రంలో వేడి పుట్టి ఆ సముద్రంలోని నీరు గడ్డ కట్టకుండా ఉంటుంది. అలాగే జూపిటర్ గ్రావిటీ ఒత్తిడి కారణంగా ఆ పగుళ్లలో నుండి అంతర్గత సముద్రంలోని నీరు అక్కడక్కడ ఆకాశంలోకి విరజిమ్మబడుతుంది. ఇలా ఉబికిన వాటిని గీజర్స్ అని అంటారు. జూపిటర్ నుండి విపరీతమైన రేడియేషన్ వెలువడుతూ ఉంటుంది. జూపిటర్ చుట్టూ పరిభ్రమించేటప్పుడు ఆ రేడియేషన్ లో యూరోపా నిరంతరం ఉడుకుతూ ఉంటుంది. యూరోపా క్లిప్పర్ దాని ప్రయాణంలో భాగంగా మార్చి 2025లో మార్స్ దగ్గర, ఆ తర్వాత డిసెంబర్ 2026లో మన భూమి దగ్గర గ్రావిటీ అసిస్ట్ తీసుకుని 2030 ఏప్రిల్లో జూపిటర్ ఆర్బిట్ లోకి ప్రవేశిస్తుంది. గ్రావిటీ అసిస్ట్ ని అర్థం చేసుకోవాలంటే మనం చిన్నప్పుడు ఆడుకున్న వడిసెలను గుర్తు చేసుకోవాలి. ఒక రాయిని వడిసెలలో పెట్టి గిరగిరా తిప్పి వదిలితే అది ఎలా వేగంగా వెళ్తుందో అలాగే యూరోపా క్లిప్పర్ మార్స్ మరియు ఎర్త్ గ్రావిటీని ఉపయోగించుకుని వాటి చుట్టూ వేగంగా తిరిగి ఎక్కువ వేగాన్ని పెంచుకుని జూపిటర్ వైపు వేగంగా వెళ్తుంది. ఇలా చేయడం వల్ల చాలా ఇంధనం ఆదా అవుతుంది. అందుకే శాస్త్రజ్ఞులు ఈ గ్రావిటీ అసిస్ట్ ని ఉపయోగించుకుంటారు. శాస్త్రవేత్తలు యూరోపా క్లిప్పర్ ని ముందుగా యూరోపా ఆర్బిట్ లో పెట్టాలని అనుకున్నారు. కానీ యూరోపా నిరంతరం జూపిటర్ రేడియేషన్ లోనే ఉంటుంది కనుక యూరోపా ఆర్బిట్ లో గనక యూరోపా క్లిప్పర్ ని ఉంచితే జూపిటర్ నుండి వచ్చే విపరీతమైన రేడియేషన్ వల్ల రాకెట్ లోని ఇన్స్ట్రుమెంట్స్ చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకని జూపిటర్ చుట్టూ ఆర్బిట్ లో తిరుగుతూ యూరోపాకి దగ్గరగా వస్తూ మొత్తం మీద 49 సార్లు యూరోపాకి అతి సమీపంగా వచ్చి దానిని నిశితంగా పరిశీలించేలా ఈ రాకెట్ ట్రాజెక్టరీని డిజైన్ చేశారు. యూరోపా క్లిప్పర్ లో మొత్తం 9 రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అవి: 1 ప్లాస్మా ఇన్స్ట్రుమెంట్ ఫర్ మ్యాగ్నెటిక్ సౌండింగ్, ఇది ప్లాస్మా తరంగాలను అధ్యయనం చేస్తుంది. 2 ఇంటీరియర్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ యూరోపా యూజింగ్ మ్యాగ్నెటోమెట్రీ, ఇది యూరోపా యొక్క అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలిస్తుంది. 3 మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ ఫర్ యూరోపా, థర్మల్ ఇమేజర్ తో యూరోపా ఉపరితలం మీద వేడి నీటి ఊటలు ఈ పరికరం గుర్తిస్తుంది. 4 యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, ఇది యూరోపా ఉపరితలాన్ని, దాని జియాలజీని స్టడీ చేయడానికి
వైడ్ యాంగిల్ మరియు నారో యాంగిల్ కెమెరాలతో హై రెజల్యూషన్ ఇమేజెస్ తీస్తుంది. 5 రాడార్ ఫర్ యూరోపా అసెస్మెంట్ అండ్ సౌండింగ్ ఓషన్ టు నియర్ సర్ఫేస్. ఇది ఐస్ ని చొచ్చుకుని వెళ్లి యూరోపా యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మెజర్ చేస్తుంది. 6 యూరోపా థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్. యూరోపా ఉపరితలాన్ని ఇన్ఫ్రారెడ్ కెమెరాతో పరిశీలిస్తుంది. 7 మాస్ స్పెక్ట్రోమీటర్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ యూరోపా. ఇది యూరోపా ఉపరితలం మీద వాతావరణం మరియు అయాన్స్ అండ్ మాలిక్యూల్స్ యొక్క లక్షణాలని స్టడీ చేస్తుంది. 8 అల్ట్రావైలెట్ స్పెక్ట్రోగ్రాఫ్ యూరోపా. యూరోపా నుండి వెలువడే ప్లూమ్స్ అంటే విరజిమ్మబడే నీటి ఊటలు మరియు అల్ట్రావైలెట్ కిరణాలను స్టడీ చేస్తుంది. 9 సర్ఫేస్ డస్ట్ మాస్ ఎనలైజర్. ఇది యూరోపా మీద ఉండే ధూళి కణాలను విశ్లేషిస్తుంది. మనకున్న అవగాహనను బట్టి ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ ప్రాణి ఉండే అవకాశం ఉంది. కాబట్టి యూరోపా సముద్రంలో ఒకవేళ ప్రాణి ఉంటే అది గుర్తించడానికి ఈ ప్రయోగం చేశారు. 2030లో ఇది యూరోపాను చేరుకుని చేసే పరిశోధనలను బట్టి యూరోపా సముద్రంలో ప్రాణి ఉందా లేక ప్రాణి ఏర్పడటానికి అవసరమయ్యే పరిస్థితులు ఉన్నాయా అనేది తేలుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పేస్ వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.